ఓకే అండి. అసలు మీకు ఇప్పటివరకు మీరు ఏది టెర్రర్ హేమా, ఒక గయ్యాలి హేమా, ఒక లడలడ మాట్లాడే హేమా అని ఇప్పటివరకు చూశారు. మన ఇంటర్వ్యూలో ఒక మంచి భార్య, మంచి తల్లి, మంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ హేమాని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అండ్ మనకు మామూలుగా జనరల్గా మనుషులలో మనము ఒక నాణానికి ఒకవైపే చూస్తుంటాం. ఆ వైపు ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇంకా నెగిటివ్ యాంగిల్లోనే మనము ఆ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము, ఇంకో వైపు చూసే ప్రయత్నం కూడా చేయము. బట్ ఈ వ్యక్తిలో మన చాలామందికి అంటే చూడంగానే ఆమె టెర్రర్గా కనబడుతుంది కాబట్టి ఒకవైపే మనం చూస్తూ ఉంటాము, మిగతా వైపు ఏంటన్నది మరి ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ అగైన్. మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారా? మన దగ్గర సఫిషియెంట్ టైం ఉందా? టైం డెఫినెట్గా ఉందండి. మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను బాగా ఫిక్స్ అయ్యి వచ్చాను, నో ప్రాబ్లం. అండ్ మంచి స్ట్రాటజీ తోటి వచ్చినట్టున్నారు. నేను మీరు పెద్ద ఇంటలెక్చువల్ అండి, మీరు నాకు దాని మీనింగే తెలియదు. మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఎంత టెన్షన్గా ఉంటానో ఆలోచించండి. ఇదంటేనే నాకు చాలా బాధ వేస్తుంది చాలామంది ఇలా అంటే. ఎందుకంటే నేను భయపడుతూ టెన్షన్ తోటి ఇంటర్వ్యూలు వస్తే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. నేను అదేదో ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వను నేను. ఓ అవునా, సరే కానివ్వండి. ఫ్రెండ్లీగా రావాలి నా ఇంటర్వ్యూకి. ఓ అవునా, అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టినా ఇంకో అరగంట తర్వాత ఇంటర్వ్యూకి బాగా ఫిక్స్ అయ్యి వచ్చినా కూడా ఓకే అండి బాగా ఫిక్స్ అయ్యి వచ్చాననే చెప్తున్నాను కదా. ఓకే ఓకే. ఇంతకు ఏంటి కొత్త గెటప్ గుండు? ఒక 2 months బ్యాక్ తిరుపతి వెళ్ళాను. ఎప్పటి నుంచో 2-3 years నుంచి అనుకుంటున్నాను, దేవుడికి నాకు చాలా ఇచ్చిన మా దేవుడికి ఏదో ఒకటి ఇచ్చేయాలని, ఇది ఇవ్వాలని అనుకున్నాను. కానీ విగ్ సెట్ కాక అట్లా ఇవ్వలేదు. ఒక ఫైన్ డే ఎందుకో తిరుపతి వెళ్ళాం, సడన్గా ఇవ్వాలనిపించింది. నైట్ 10:30కి ఆయన పిలిచి మొత్తం ఇచ్చేసాను. విగ్ కొనలేదు, షూటింగ్స్ గురించి ఆలోచించలేదు, ఏమో అలా అనిపించింది, ఇచ్చేసి వచ్చాను. ఫస్ట్ టైం అండి. షూటింగ్ కంటిన్యూటీ ప్రాబ్లం ఏం రాలేదు? ఉన్నాయి, ఓకే విగ్లు ఉంటాయి కదా మేనేజ్ చేసేయచ్చు అని ధైర్యంతో ఇచ్చేసాను. ఏమో ఇంకా ఆ రోజు అలా అనిపించింది, ఇచ్చేసాను అంతే. దాని గురించి ఇంకా ఆలోచించలేదు, నెక్స్ట్ షూటింగ్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అని ఆలోచించలేదు. మా ఆర్టిస్టులకి గిగ్స్ చాలా ఉంటాయి కదండి, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా గుండుతో కనబడితే కనుక నేను ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్పి. అయ్యో మీకోసం ప్రతి చోటికి నాకు ఇష్టం లేకపోయినా విగ్గు పెట్టుకుని వెళ్ళాను తెలుసా అండి. ఇంటర్వ్యూ ఇచ్చాను. మన వినయ్ విజయ్ రామ నాకు అంత పెద్ద ఆడియో ఫంక్షన్ కూడా నేను విగ్ పెట్టుకుని వెళ్ళాను. అసలు ఆ ఫంక్షన్లో కనుక విగ్ లేకుండా వెళ్తే ఏ డైరెక్టర్ అన్న నన్ను చూసి కనెక్ట్ అయితే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది కదా, అయినా కూడా వెళ్ళాను, మీకు మాట ఇచ్చాను. సో భర్తీ ఇక్కడ తీరిపోదులేండి. యా థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరు, ఒక నెగటివ్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అలాంటి కామెడీ ఇవన్నీ కాకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయాలని. సో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డైరెక్టర్లు ఎవరికైనా కొంచెం అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇదంతా ఏంటి జాన్ గారిని కూడా పిలిచాను, చాలా కష్టపడ్డాను, ప్రయత్నం చేశాను, కానీ పాపం ఆయన కొంచెం మొహాట్ వస్తుందండి చాలా. అసలు ఇది వరకు మొగుడు పెళ్ళమ్స్ షోస్ అట్లా వచ్చినాయి కదా, భరద్వాజ గారు కూడా ఫోన్ చేసి అడిగారు, జాన్ నా కోసం రా జాన్ అని. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను రాలేను అన్నయ్య అని మొహమాటం అనమాట. నాకు వస్తారని కొంచెం 50% మాట ఇచ్చారు, బట్ ఫైనల్గా ఫోన్ కట్ చేశారు జాన్ గారు. పాపం మీరు ఇలా అన్నారంటే ఇంకా టెన్షన్ పడిపోతారు. రానని చెప్పొచ్చు కదండి, ఫోన్ కట్ చేస్తే ఎట్లా నన్ను ఇన్సల్ట్ చేసినట్టు కదా మీరు. అయ్యయ్యో. లేదండి, అంటే మీ మీద భయంతో వచ్చిన గౌరవంతో వచ్చిన ఏదో అంటారు కదా, దానివల్ల ఆయన ఎత్తుండరు, ఇంకెలా చెప్పాలో తెలియక అంతే తప్ప. సరే మీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఓకే అండ్ ఇంతకు నా చేపల పులుసు తెచ్చారా లేదా? తెచ్చానండి డెఫినెట్గా. ఒకసారి నాకు కొంచెం అది ఇచ్చారు, ఆ గిన్నె ఇచ్చేయండి. ఇక్కడ చేపల పులుసు చాలా చాలా బాగా చేస్తారండి, అందుకని నేను పర్టికులర్గా అడిగాను. ఇంటర్వ్యూకి వచ్చే ముందు నాకు మామూలుగా ఆవిడ మ్యారేజ్ గిన్నె ఉంది చూడండి, గిన్నె ఉంది అక్కడ, ఎక్కడ పెట్టారు ఆ కవర్ తీయండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానేనా? లేదు నాకు మీ చేపల పులుసు గురించి తెలుసు కదా నాకు.
మా ఇంట్లో అన్ని రకాలు బాగా చేస్తామండి. నాకు పెట్టడం ఇష్టం. మీరే పక్కన పెట్టుకోండి, నేను మళ్ళీ పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారా ఆడియన్స్ కదా. మీరు అలా చూస్తున్నారేంటి? మీకేం ఉండదు లేదు, నేను ఒక్కనే తింటాను. అదే బాబు, అదే అది నా భయం. ఆయనకి దాచిపెట్టుకుంటున్నాడు. లేదు, ఆయనకు కూడా సరిపోతుంది, మీరు ఒక్కడే అంత తినలేరు. రైట్, నైట్ కలిసి తిందాం. అమ్మాయిని కూడా తీసుకురమ్మని చెప్పాను, అమ్మాయిని కూడా వద్దన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే జాన్ గారు ఎలాగ మొహమాట అసలు రారు. పాపని ఎందుకు తీసుకురాను అంటే, నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బర్డ్ అండి. వన్స్ మీడియాలోని, వెబ్ మీడియాలోని ఈషా పలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది. అవును, ఆవిడ ఫోటోలు ఉన్నాయిగా వెబ్ సిరీస్. అవి చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయండి. మ్యాక్సిమం తను 16 ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు, ఎక్కడ ఏ ఫంక్షన్స్కి, ఫిలిం బేసిక్ ఫంక్షన్స్కి దేనికి తీసుకురాలేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని, తనకి ఇంట్రెస్ట్ లేదు. అదే కాకుండా నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను డ్రింక్ చేయనండి, కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం, డాన్స్ చేయడం ఇష్టం, అల్లరి చేయడం ఇష్టం, గోల్ చేయడం ఇష్టం. కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను. నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది. నాకు ఫుల్గా ఫ్రీడమ్గా తిరగడం ఇష్టం. ఓకే, అయ్యో హేమ ఇలా తిరుగుతుంది, లేదా హేమ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఏదన్నా వేస్తారు గాసిప్స్, ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ నా కూతురైనా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా, తిరగొచ్చు కదా అనే ఉద్దేశంతో తను ఎక్కడ ఫోకస్ చేయట్లేదు అంతే.